డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన చేగుంటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి జరుపుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను దళిత బహుజనులందరికీ సమానంగా అందే విధంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు చూపిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్. స్వతంత్ర పోరాటంలో బాబు జగజీవన్ రామ్ చాలా చురుకైన మరియు కీలక పాత్ర పోషించారు. గాంధీజీ ప్రేరణతో బాబు జగజీవన్ రామ్ డిసెంబర్ 10, 1940 అరెస్ట్ అయ్యాడు. విడుదలైన తర్వాత అతను శాసనోల్లంఘన ఉద్యమం మరియు సత్యాగ్రహంలో లోతుగా అడుగుపెట్టాడు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు బాబు జగజీవన్ రామ్ను 1942 ఆగస్టు 19న మళ్ళీ అరెస్ట్ చేశారు. దళిత జాతుల్లో మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, ఒక రాజకీయ శక్తిగా అనేక మంత్రి పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగ, ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షులు కుర్రాల లక్ష్మీనారాయణ, బీసీ నాయకులు సోమ సత్యనారాయణ, కామర ఆంజనేయులు, జర్నల్ సింగ్ పొట్టి బాబు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనం పోరాడి సాధించుకుంటేనే ఈ రోజు మనము ఈ స్థాయిలో నిలబడ్డాము. కొన్ని విధాల్లో రాజకీయ పరంగా కానీ, విద్యా ఉద్యోగ పరంగా కానీ ఈయన అడుగుజాడల్లో మనం నడుచుకొని ఎల్లవేళలా ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. జై జగజీవన్ రామ్, అమర్ హై బాబు జగజీవన్ రామ్.